హలో వ్యూవర్స్, వెల్కమ్ టు నానీస్ కిచెన్. ఇవాళ మన రెసిపీ వచ్చేసరికి టేస్టీ పెసరపప్పు వడియాల పులుసు. ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, ఎక్సలెంట్గా వస్తుంది. ముందుగా కావాల్సినవి కొన్ని వడియాలు, 3 కరివేపాకు రెమ్మలు, 2 మీడియం సైజ్ ఆనియన్, 4 పచ్చిమిర్చి, ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు. స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి వడియాలు వేసి ఫ్రై చేసుకోవాలి. పక్కకు తీసి ఇప్పుడు అదే ఆయిల్లో పోపు దినుసులు, ముందుగా కట్ చేసిన ఆనియన్, పచ్చిమిర్చి వేసుకొని కలుపుకోవాలి. తరువాత కరివేపాకు, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలి. 1 నిమిషం తరువాత వడియాలు వేసుకొని 1 గ్లాసున్నర వాటర్ పోసుకొని కలుపుకోవాలి. వడియాలు ఉడికిన తర్వాత ముందుగా కారం, ఉప్పు వేసిన చింతపండు పులుసు పోసుకొని 10 నిమిషాల తరువాత ధనియాల పొడి మరియు మెంతుల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 నిమిషాల తరువాత కలుపుకుంటే మన టేస్టీ పెసరపప్పు వడియాలు పులుసు రెడీ. మీకు మా వీడియో నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.